17వ అధ్యాయం. ఆకాశవాసుల ఉనికిని గూర్చిన జ్ఞానం సాతాను గెలిచే మహాయుధం. సరే, ఇదంతా గతకాలపు చరిత్ర. ఇవన్నీ ఎప్పుడో ప్రాచీన కాలంలో జరిగిపోయిన సంగతులు. ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సంగతులన్నీ మనం చెప్పుకోవడం ఎందుకు? గతం ఇలా జరిగింది సరే, మరి ఇప్పుడు భవిష్యత్తు ఏమిటి? మన ప్రస్తుత ఆధ్యాత్మిక పోరాటానికి, విశ్వాస జీవితానికి ఈ విజ్ఞానం ఎలా ఉపకరిస్తుంది? భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఇప్పుడు మనం ఈ గ్రంథంలో తెలుసుకున్న విషయ పరిజ్ఞానం మనల్ని భవిష్యత్తు కోసం ఎలా సిద్ధపరుస్తుంది? ఇవి ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయాలు. ఒకవేళ అంతరిక్ష వాసులను గురించి మనం చెప్పుకున్న విషయాలన్నిటి వలన క్రీస్తు సంఘానికి కలిగే మేలు ఏదీ లేకపోతే ఇదంతా సోది అవుతుంది. అయితే దేవుడు తన గ్రంథములో బయలుపరిచినదేదీ వ్యర్థమైన విషయం కావటానికి వీలు లేదు. ఆహారము, వాహనాలు, అవసరమైన జ్ఞానవంతులు, లైంగికత కలిగిన వ్యక్తులు అంతరిక్షములో ఇతర లోకాల్లో ఉన్నారని దేవుని వాక్యం చెబుతున్నదంటే ఆ విషయం దేవుని ప్రజలకు అవసరమైనదై ఉండాలి. ఆ సంగతి తెలుసుకోవడం వల్ల క్రీస్తు సంఘానికి ఏదో మేలు కలిగి తీరాలి. దేవుడు వ్యర్థమైన ఉబుసుపోకు కబుర్లు చెప్పేవాడు కాడు. అంతరిక్షములో ఇతర ప్రపంచాలు ఉన్నాయని తెలుసుకోవడం వల్ల దేవుని ప్రజలకు ఏదో మేలు ఉంది. ఆ ఇతర లోకాల నివాసులు గత ప్రాచీన కాలంలో ఈ భూగ్రహాన్ని సందర్శించారని విశ్వాసులు తెలుసుకొని ఉండడం వలన వారికి గొప్ప మేలు కలుగుతుంది. పరిశుద్ధ లేఖనాల్లో మరీ లోతుగా వెళ్ళడానికి ఇష్టపడిన సోమరిపోతుల తరములో మనం జీవిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ భూమి మీద క్రైస్తవ సంఘాలుగా చలామణి అవుతున్న స్థానిక సంఘాలన్నిటినీ మీరు దర్శించి చూడండి. ప్రసంగ పీఠికల మీద నుండి ప్రతి వారం దూసుకొస్తున్న ప్రసంగాలను విని పరిశీలించండి. వారం వారం ప్రసంగాలన్నీ ఒకే మూసలో పోసినట్లు ఉంటాయి. కొత్తదనం కానీ, విశ్వాసులను పై మెట్టు మీదకి ఎక్కించే శక్తి కానీ లేనివిగా నిస్తేజంగా ఉంటాయి. ఏ ప్రసంగికుడు పీఠికనెక్కినా స్వస్థతలను గురించి బోధిస్తాడు, లేక మనం పరిశుద్ధంగా ఉండాలని బోధిస్తాడు. అవును, ఆ సందేశాలు ముఖ్యమైనవే, అవసరమైనవే. అయితే రక్షణ సువార్త, స్వస్థతలను గూర్చి వాగ్దానం, పరిశుద్ధత, ప్రార్థనా జీవితం కొరకైన ఉపదేశం తప్ప బైబిల్లో ఇంకేమీ లేదా? ఎంతకాలమని ప్రజలు విన్న ప్రసంగాలనే మళ్ళీ మళ్ళీ వింటారు. అలా విన్న ప్రసంగాలనే మళ్ళీ మళ్ళీ విన్నందుచేత ఈ తరపు విశ్వాసులో దేవుని వాక్యం పట్ల ఒక విధమైన నిర్లక్ష్యం, నిరాసక్తత, నిర్వేదము అలముకొని ఉన్నాయి. బోధకుడు ప్రసంగానికి లేచి మూలవాక్యాన్ని చదివించగానే సంఘస్థులకు ఆ రోజు ప్రసంగం ఏమిటో అర్థమైపోతుంది. ఇది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సంఘంలో నెలకొని ఉన్న ఆధ్యాత్మిక దారిద్ర్యం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినంత కాలం క్రీస్తు సంఘం సంపూర్ణ సిద్ధిలోనికి ఎదగజాలదు. ఈ మందకొడితనం ఇలాగే కొనసాగినంత కాలం అంత్యకాలంలో ఎదురవబోతున్న పెను సవాళ్లను క్రీస్తు సంఘం ఎదుర్కొనజాలదు. అపోస్తుడైన పౌలు మొదటి శతాబ్దంలో చేసిన వాక్య పరిచర్య ప్రస్తుతం మనం వింటున్న ఉపదేశాల కంటే ఎంతో ఉన్నతమైనది. పౌలు కూడా పరిశుద్ధాత్మను గూర్చి, పరిశుద్ధాత్మ కలిగి ఉండవలసిన అవసరతను గూర్చి తన శిష్యులను హెచ్చరించాడు. అయితే పౌలు అంతటితో ఆగలేదు. తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు నేను సంఘమునకు పరిచారకుడనైతిని అంటున్నాడు పౌలు. కొలస్సీ 1:25. గడిచిపోయిన తరాలలోనూ యుగాల్లోనూ దాచబడిన మర్మం అంటే ఏమిటనుకున్నారు? మనం పరిశుద్ధంగా జీవించాలనేది గడిచిపోయిన తరాల్లో మరుగు చేయబడి ఉన్న మర్మమా? మనం ప్రార్థనాపరులమై ఉండాలనేది గత యుగాల్లో మరుగై ఉండిన మర్మమా? కాదని మనకు తెలుసు. పరిశుద్ధత, ప్రార్థనా జీవితం, మన అవసరాల కోసం దేవుని మీద ఆధారపడడం అనేవి దైవభక్తి సాధనలో మొదటి మూలపాఠాలు. అవి మర్మాలు కావు. అవి ఏ తరములోనూ మరుగు చేయబడి ఉండలేదు. అవి బహిరంగ సత్యాలు. మరైతే ఒక ఆత్మాభిషక్తిని నోట వెలువడిన మర్మ సందేశం ఏమిటి? గడిచిపోయిన తరాలలోనూ యుగాలలోనూ మరుగు చేయబడి ప్రస్తుత తరానికి మాత్రమే మొదటిసారిగా తెలియజేయబడాల్సిన సత్యం ఏమిటి? అది ఏదో ఒక దేవరహస్యమై ఉండాలి. అది దేవభక్తిలోనూ మొదటి మూల పాఠాలను మించినదై ఉండాలి. అంటే ప్రార్థన, పరిశుద్ధత, విశ్వాసము, సహోదర ప్రేమ ఇత్యాది విషయాలను మించినదై ఉండాలి. ఈ సత్యం పౌలు కంటే ముందు జీవించిన భక్తులకు తెలియజేయబడకుండా ఉండాలి, మరుగు చేయబడినదై ఉండాలి. ఆ సత్యం లేఖనాల రచన సమాప్తమైన తర్వాత బయలుపరచబడుతున్నది గనక 66 గ్రంథాల పరిశుద్ధ లేఖనం ఆ సత్యాన్ని ఇదివరకే తనలో ఇముడ్చుకొని ఉండాలి. ఏమిటా సత్యం? అంత్య దినాల్లో దేవుని సంఘానికి తెలియపరచబడవలసిన ఆ నిగూఢ సత్యం చాలా విశాలమైనది. ఆ సత్యాన్ని పూర్తిగా ఆవిష్కరించడానికి
ప్రభువు నన్ను ఇంకా అనుమతించలేదు. కానీ ప్రభువు నాకు సెలవిచ్చిన మేరకు ఒక విషయం మాత్రం నేను చెప్పగలను. గత యుగాలలోనూ తరాలలోనూ మరుగు చేయబడి ఉండి ప్రస్తుత తరానికి బయలుపరచబడుతూ ఉన్న లేఖనానుసారమైన ఆ మహామర్మ సత్యంలో ప్రస్తుత ప్రపంచపు ప్రారంభ దశలో జరిగిన రహస్య సంఘటనలను గూర్చిన విజ్ఞానం కూడా ఒక భాగం. ఎప్పుడో జరిగిపోయిన దాని సంగతి ఇప్పుడెందుకు, జరగబోయే సంగతిని గురించి మాట్లాడుకోవాలి కానీ అని ప్రశ్నించే అమాయక శిఖామణులు ఉంటారని నాకు తెలుసు. మన ప్రస్తుతము మన భవిష్యత్తు ఈ రెండు మన గతం మీదనే ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంభవాలు అలాగే ఎందుకు జరగాలి, మరో విధంగా ఎందుకు జరగకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే గతములోనికి తొంగి చూడక తప్పదు. మన గతం మనకు అర్థమైతేనే మన ప్రస్తుతము మన భవిష్యత్తు మనకు అర్థమవుతాయి. గతములో జరిగిన కొన్ని సంభవాలు మన ప్రపంచాన్ని ప్రస్తుతం ఉన్న ఈ స్థితిలోనికి తెచ్చాయి. గతంలో ఆ సంగతులు జరిగాయి గనుకనే ప్రస్తుతం ఈ సంగతులు జరుగుతున్నాయి. అంతేకాదు ఆ గతకాలపు సంభవాల ఫలితాలు మనం భవిష్యత్తులో కూడా ఎదుర్కోబోతూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే గతం ఒక విత్తనం అయితే వర్తమానము భవిష్యత్తు దాని ఫలాలని చెప్పవచ్చు. అందుచేత ప్రస్తుత కాలాన్ని భవిష్యత్తును మనం అర్థం చేసుకోవటానికి గతాన్ని ముందుగా తెలుసుకొని ఉండడం అవసరం. అందుచేత మానవ జాతి చరిత్ర ప్రారంభంలో గ్రహాంతర జీవులతో మన పితరులకు ఉండిన సంబంధాలను తెలుసుకోవటం మనకు అత్యవసర విజ్ఞానం అవుతుంది. గతంలో సుదూర భూతకాలంలో జరిగిన సంభవాలను తెలుసుకోవటం ద్వారా ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మునుముందు కొన్ని గడ్డు సమస్యలను పరిశీలించుకోగలం కూడా. భవిష్యత్తులో క్రైస్తవ సమాజానికి ఒక పెను సవాలు ఎదురు రాబోతుంది. అంత్యకాలంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి విశ్వాసం సైతం కదిలిపోయేంత భయంకరమైన సవాలు సాతాను విసరబోతున్నాడు. అంత్యకాలపు క్రీస్తు సంఘానికి ఎదురవబోతున్న ఆ పెను సవాలు ఏమిటి? సాతాను తెచ్చిపెట్టబోతున్న ఆ జటిలమైన సమస్య ఏమిటి? ఇప్పుడు నేను చెబుతున్న విషయాన్ని అంగీకరించే సున్నతి ఈనాటి విశ్వాసుల్లో అత్యధిక శాతానికి లేదని నాకు తెలుసు. అయినా చెప్పక తప్పదు గనక చెబుతున్నాను. రానున్న కాలంలో అంతరిక్షవాసులు ఈ భూలోకానికి మళ్ళీ వస్తారు. సూర్యుని క్రింద నూతనమైనదేదీ లేదని మహాజ్ఞాని అయిన సొలొమోను తన ప్రసంగి గ్రంథంలో పదే పదే వక్కానిస్తున్నాడు. అంతేకాదు మునుపు జరిగినదే ఇప్పుడును జరుగును, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును అని కూడా ప్రసంగి ప్రకటిస్తున్నాడు. ప్రసంగి 3:15 సావధానంగా చదవండి. జరగబోవున్నది పూర్వమంది జరిగినదే అని లేఖనం అక్కడ బహుతేటగా మాట్లాడుతుంది. ప్రసంగి పలికిన ఆ సూత్రం ఒక శాశ్వత సత్యం. మునుపు జరిగినది ఇక జరగబోవున్నది అన్న సూత్రం అనేక విషయాలలో అత్య దినాల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఐగుప్తు దేశములో మోషే నీళ్లను రక్తంగా మార్చినట్లు అంత్య దినాల్లో మహాశ్రమల కాలంలో రెండవ దూత బోరు ఊదినప్పుడు సముద్ర జలాలు రక్తంగా మారతాయి. ప్రకటన 8:8. ఇద్దరు సాక్షులు కూడా తమ పరిచర్యలో నీళ్లను రక్తంగా మార్చడం అనే సూచక క్రియ జరిగిస్తారు. ఐగుప్తు దేశం అంతటి మీద అంధకారం అలుముకున్నట్లు 5వ ఉగ్రతాపాత్ర కుమ్మరింపబడినప్పుడు అబద్ధక్రీస్తు యొక్క రాజ్యంలో చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. ప్రకటన 15:10. ఎలియా కాలంలో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అలాగే అంత్యకాలంలో కూడా పరలోకపు అగ్ని దిగి వస్తుంది. ప్రకటన 29. ఈ విధంగా ప్రాచీన కాలంలో జరిగిన ప్రతి విషయాన్ని మళ్ళీ అంత్య దినాల్లో జరగడం మనం గమనించవచ్చు. ఇన్ని సందర్భాల్లో మునుపు జరిగినదే మరలా జరుగును అన్న వచనం నెరవేరుతూ ఉంటే ఆదికాండం 6:1 మాత్రం ఎందుకు నెరవేరదు? నిజానికి పాత నిబంధన కాలంలో అద్భుత సంభవాలన్నీ మరలా ప్రస్తుత యుగం అంతమయ్యేలోగా మళ్ళీ జరిగి తీరాలని లేఖనం చెబుతూ ఉన్నందున ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడిన దేవకుమారులు కూడా అంత్య దినాల్లో మళ్ళీ భూమి మీదకి తప్పకుండా రావాలి. నేను లోగడ చెప్పినట్లు దేవుడు సృష్టించిన అసంఖ్యాక ప్రపంచాలలో 3వ వంతు ప్రస్తుతం సాతాను ఆధీనంలో ఉంది. అంటే దేవుడు ఒకవేళ 3,000 కోట్ల ప్రపంచాలను సృజించి ఉంటే అందులో 1,000 కోట్ల ప్రపంచాలు సాతాను అధికార క్రిందికి వచ్చేశాయి. దాన్నే లేఖనం అంధకార రాజ్యం అని వ్యవహరిస్తూ ఉంది. అంధకార రాజ్య పౌరులకు సాతాను మాటే శాసనం. ఆ అంధకార ప్రపంచాల మీద సాతానుకు సంపూర్ణ అధికారం ఉంది. కనుక ఈ అంత్యకాలంలో ఈ భూలోకం అంతటిని తన గుప్పిట్లోనికి తెచ్చుకోవడానికి వాడు మరోసారి అంతరిక్షవాసులను వాడుకోవాలని కుట్ర పన్నాడు. మునుపు జరిగినదే ఎలాగూ మరలా జరగవలసి ఉన్నది గనక సర్వజ్ఞాని అయిన దేవుడు ఆ కుట్రకు అనుమతి ఇచ్చాడు. సాతాను ప్రాచీన కాలంలో అంతరిక్షవాసులను ప్రేరేపించినట్లు మళ్ళీ ఒకసారి అంత్యకాలంలో తన అంధకార రాజ్య పౌరులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. సాతాను తన రాజ్య పౌరులైన ఆకాశవాసులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. సాతాను తన రాజ్య పౌరులైన ఆకాశవాసులను
ఈ భూలోకాన్ని దర్శించడానికి మళ్ళీ పంపిస్తూ ఉన్నాడు. నేనేం చెబుతున్నానో జాగ్రత్తగా వింటున్నారా? అంతరిక్షంలోని సుదీర నక్షత్ర మండలాల నుండి కొందరు మానవాతీత వ్యక్తులు ఈనాడు మళ్ళీ మన లోకానికి వచ్చి వెళుతూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో మనుషులు చూస్తున్న అంతరిక్ష నౌకలే ఫ్లయింగ్ సాసర్స్, ఎగిరే పల్లాలు. ఈ రోజుల్లో సాసర్లను గురించిన వార్తలన్నీ వట్టి కట్టుకథలని కొట్టిపారేస్తున్న వారు ఉన్నారు. అయితే ఫ్లయింగ్ సాసర్లను గూర్చిన వార్తలు అన్నీ నిజం కాకపోయినా కనీసం కొన్నైనా నిజమేనని నమ్మటానికి ఆధారాలున్నాయి. దాదాపు 50 ఏళ్ల క్రిందట ఇతర గ్రహవాసులకు చెందిన అంతరిక్ష నౌక ఒకటి ప్రమాదవశాత్తు అమెరికాలో కూలిపోయింది. ఆ విషయంలో అసలు వాస్తవాలను అమెరికా ప్రభుత్వం దాచిపెడుతుందని అమెరికాలో పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలాగే చైనా, మెక్సికో, ఇతర దేశాలకు చెందిన కొందరు వ్యక్తులను అంతరిక్షవాసులు వచ్చి తమ నౌకలలో ఎక్కడికో తీసుకెళ్లి వారి శరీరాల మీద రకరకాల పరిశోధనలు జరిపి తిరిగి వారిని భూమి మీద వదిలేశారని కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని కట్టుకథలుగా కొట్టి పారవేయడానికి వీలులేని పరిస్థితి నెలకొని ఉంది. కారణం ఏమిటంటే అలా తమను ఇతర గ్రహవాసులు ఎత్తుకెళ్ళిపోయి మళ్ళీ తెచ్చి దిగబెట్టారని చెబుతున్న వ్యక్తులు దాదాపు అందరూ చదువు సంధ్యలు లేనివారు గనక వార్తాపత్రికలలో లేక సైన్స్ ఫిక్షన్ గ్రంథాల్లో చదివి వాటి వలన ప్రభావితుల ఎటువంటి కథలు అల్లారని మనం అనుకోవడానికి వీలు లేదు. అంతేకాదు వేరువేరు దేశాలకు చెందిన వ్యక్తులు తమను ఎత్తుకెళ్లిన విచిత్ర జీవుల రూపురేఖలను వర్ణించారు. వారందరూ ఇచ్చిన వర్ణనలు ఒకే రీతిగా ఉన్నాయి. ఒకవేళ వారు ఊహాజనితమైన కథలు చెబుతున్నారని అనుకున్నా, లేక వారు ఏదో భ్రమకు లోనై అంటారని అనుకున్నా, అంతమంది వేరువేరు వ్యక్తులు ఒకే విధమైన భ్రమకు ఎలా లోనవుతారు? అంతమంది వ్యక్తులు ఒకే విధమైన ఆకారాలను ఎందుకు ఎలా ఊహించుకున్నారు? కనుక సందేహం లేదు, ప్రస్తుత తరములో అంతరిక్షవాసులు మళ్ళీ భూలోకాన్ని సందర్శిస్తూ ఉన్నారు. సాతాను మహాజ్ఞాని, సాక్షాత్తు దేవుడే యెహెజ్కేలు 28వ అధ్యాయంలో వాడి జ్ఞానాన్ని ప్రశంసించాడు. వాడు పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము కలిగిన వాడట. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదీ లేదు అంటున్నాడు సాతానుతో దేవుడు. ఆ మాటలు శ్రద్ధగా గమనించండి. సాతానుకు మర్మమైనది ఏదీ లేదట. అతడు దానియేలు కంటే శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడట. కనుక వాడు ఏం చేసినా ఎంతో జ్ఞానయుక్తంగా చేస్తాడు. వాడికి ముందు చూపు ఎక్కువ. వాడి వ్యవహార సరళి ఎలా ఉంటుందో నాకు తెలుసు. దేవుడు దాన్ని నాకు తెలియజేశాడు. అందుకే ఈ భూమి మీద సాతానుకు నేను ప్రథమ శత్రువుని. సాతాను అంత్యకాలంలో ఈ భూలోకం అంతటినీ తన గుప్పెట్లో పెట్టుకోవడానికి, క్రీస్తు సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి వాడు ఒక పథకం ప్రకారం ఆకాశవాసులను ఈ భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. అంతరిక్షంలోని కోటాను కోట్ల ప్రపంచాలలో అన్నీ ఒకే కోవకు చెందినవి కావని నేను ముందే చెప్పాను. కొన్ని లోకాల్లో సాధారణమైన మహిమ అంతస్తులు ఉన్న వ్యక్తులు నివసిస్తున్నారు. కొన్ని లోకాల్లో మరి కాస్త ఎక్కువ స్థాయికి చెందిన జీవులు ఉన్నారు. అంతరిక్ష ప్రపంచాలలో ఒక్కొక్క ప్రపంచం ఒక్కొక్క మహిమ అంతస్తులో ఉంటుంది. సాతాను మహాజ్ఞాని గనుక వాడు తనకున్న అపారమైన ముందు చూపుతో అత్యంత బలహీన జీవులను, అతి తక్కువ మహిమకు చెందిన జీవులను ఈ భూమి మీదకి మొదట పంపిస్తూ వచ్చాడు. ప్రస్తుత తరంలో భూనివాసులను కలవరపెట్టడానికి ఆకాశవాసులను పంపించాలని వాడు తీర్మానించుకున్నప్పుడు తన పథకపు ప్రారంభ దశలో వాడు చాలా తక్కువ మహిమ గల లోకాల నుండి జీవుల్ని ఈ భూమి మీదకు పంపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత రాను రాను వాడు ఎంతో అధికమైన మహిమ గల వ్యక్తులను భూమి మీదకి పంపిస్తాడు. ఇక్కడ నేను ఒక ముఖ్య విషయం చెప్పాలి. మహాజ్ఞాని అయిన సాతాను తన పథకం ప్రారంభ దశలో ఇలా తక్కువ స్థాయికి చెందిన ఆకాశవాసులను భూమి మీదకి రప్పించడానికి ఒక బలమైన కారణం ఉన్నది. ఈ కారణం మీకు అర్థం కావాలంటే నేను ఇప్పుడు చెబుతున్న విషయాన్ని మీరు కాస్త శ్రద్ధగా వినడం అవసరం. ఈనాడు గ్రహాంతర జీవులు ఉన్నారన్న వాదనను ఎక్కువగా వ్యాప్తి చేస్తున్న వారు దేవుడు లేడని నిరూపించడానికే ఆ వాదనను ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నారు. ఈ విశ్వానికి అసలు సృష్టికర్త అనేవాడు ఒకడు లేడని, ఈ భూమి మీద ప్రాణికోటి డార్విన్ సిద్ధాంతం ప్రకారం యాదృచ్ఛికంగా ఆవిర్భవించి దానంతట అదే పరిణామం చెందిందని ఈనాడు అనేక మంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు, ప్రచారము చేస్తున్నారు. ఆ వాదనను నిరూపించడానికి శాస్త్రజ్ఞులు ఇతర గ్రహాలలో ఎక్కడైనా జీవరాశులు దొరుకుతాయేమోనని వెతుకుతున్నారు. ఒకవేళ ఏ అంగారక గ్రహం మీదనో మరొక గ్రహం మీదనో ఏదో రకం సూక్ష్మజీవులు దొరికాయి అనుకోండి, వెంటనే శాస్త్రవేత్తలు ఎగిరి గంతేసి అదిగదిగో ఆ గ్రహం మీద జీవరాశి ఇటీవలే ఆవిర్భవించింది, జీవ పరిణామం అక్కడ ప్రారంభ దశలో ఉంది, ఆ బ్యాక్టీరియాయే రాను రాను ఉన్నత దశలోనికి పరిణామం చెంది కొన్ని కోట్ల సంవత్సరాలు అయ్యాక
కోతులుగాను మనుషులుగాను రూపొందుతుంది అని చాటింపు వేస్తారు. నిన్నగాక మొన్న అంగారక గ్రహం మీద నుండి అమెరికా శాస్త్రవేత్తలు సేకరించిన శిలలో ఒక బ్యాక్టీరియా తాలూకు శిలాజలం ఉందని మొన్న ఈ మధ్య శాస్త్రజ్ఞులు పత్రికా ప్రకటనలు ఇచ్చి హడావిడి చేశారు. కొన్నాళ్ళయ్యాక మళ్ళీ ఆ వార్తలన్నీ అబద్ధమని, ఆ అంగారక శిలలో ఎటువంటి ఏకకణాంగ జీవి లేదని మళ్ళీ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఒకవేళ ఏకకణాంగ జీవి అంగారక గ్రహం మీదనో మరో గ్రహం మీదనో నిజంగా కనబడింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందనుకుంటున్నారు? వెంటనే ఇదిగో ఇతర ప్రాణికోటి ఏదీ లేకపోయినా వట్టి ఏకకణాంగ జీవులు మాత్రమే ఉన్నాయి. ఏ గ్రహం మీద అయినా జీవరాశి ఆరంభంలో ఏకకణాంగ జీవిగానే ప్రారంభం అవుతుందన్న డార్విన్ సిద్ధాంతానికి ఇదే రుజువు అంటూ నాస్తికులు రెచ్చిపోయేవారు. అయితే నాస్తికులకు దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అలాంటి అవకాశం దొరకలేదు. ఒకవేళ ఏదో ఒక సుదూర నక్షత్ర మండలంలో ఏకకణాంగ జీవులు కాకుండా మనలాగానే సంపూర్ణ జ్ఞానవంతులైన వ్యక్తులు మన నాస్తిక శాస్త్రవేత్తలకు దొరికారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు తమ నాస్తికవాదాన్ని స్థిరంగా బలపరుచుకుంటారు. ఇతర గ్రహాల్లో జ్ఞానవంతులైన వ్యక్తులు ఉన్నట్లు నిరూపించగలిగితే అదిగో ఆ గ్రహం మీద మనకంటే చాలా ఎక్కువగా అభివృద్ధి సాధించిన జీవులు ఉన్నారు. ఆ గ్రహం మీద జీవ పరిణామ క్రమం ఈ భూమి మీద కంటే అనేక లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే మొదలై ఉండాలి. అందుచేత జీవ పరిణామ క్రమంలో వాళ్ళు మనకంటే ఇంకా ఉన్నత దశలో ఉన్నారు. అనేక కోట్ల సంవత్సరాల క్రితమే ఆ గ్రహం మీద జీవ పరిణామం పరిపక్వ దశకు చేరుకున్నది. కనుక వాళ్ళు విజ్ఞాన శాస్త్రపరంగా మనకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా అభివృద్ధిని సాధించారు అని నాస్తికుడు ప్రకటిస్తారు. ఇటువంటి వాదనల ఫలితంగా ఏం జరుగుతుందో తెలుసా? జీవరాశి పుట్టడానికి సృష్టికర్త అనేవాడు ఉండనక్కర్లేదని, ఏ గ్రహం మీద అయితే జీవరాశి బ్రతకడానికి అనుకూలమైన వాతావరణం ఉందో ఆ గ్రహం మీద యాదృచ్ఛికంగా జీవరాశి దానంతట అదే పుట్టి ఉన్నత దశ పరిణమిస్తుందని చెప్పుకోవటానికి నాస్తికులకు ఆధారం దొరుకుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర గ్రహాల మీద కూడా మనలాగానే అంతరిక్ష నౌకలను తయారు చేసుకొనగలిగిన విజ్ఞానవంతులు ఉన్నారని, మనం అంతరిక్ష నౌకలు నిర్మించుకొని అంతరిక్షంలో జీవరాశుల కోసం వెతుకుతున్నట్లే ఇతర గ్రహాల్లోని వ్యక్తులు కూడా అంతరిక్షంలోని ఇతర గ్రహాల మీద జీవరాశి కోసం వెతుకుతూ ఉన్నారని నిరూపించగలిగితే దానివల్ల నాస్తికవాదం బలపడుతుంది. ఈనాడు ఫ్లయింగ్ శాస్త్రాలను గురించి చాలామంది శాస్త్రవేత్తలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం ఇతర గ్రహాల మీదకి వ్యోమ నౌకలను పంపుతున్నట్లే ఇతర గ్రహాల మీద విజ్ఞానవంతులైన జీవులు మన భూగ్రహానికి తమ వ్యోమ నౌకలను పంపుతున్నారని, అవే ఫ్లయింగ్ సాసర్స్ అని కొందరు నమ్ముతున్నారు. ఇప్పుడు నేను చెబుతున్న మాట గుండెలు చిక్కబెట్టుకొని వినండి. ఇతర గ్రహాల మీద కూడా మన వలనే కొన్ని పరిమితులకు లోనైన జీవరాశి ఉన్నదని మనుషులను నమ్మించాలంటే సాతానే ఏం చేయాలి? దాదాపుగా ఈ లోకపు మనుషుల వంటి మహిమలేని వ్యక్తులను సాతాను ఇతర లోకాల నుండి ఈ గ్రహం మీదకి తీసుకొచ్చాడు అనుకోండి. అప్పుడు మానవ శాస్త్రవేత్తలు వారిని చూడడం కానీ వారితో స్నేహం చేయడం కానీ జరిగితే అప్పుడు మన లోకం లాగానే వాళ్ళ లోకంలో కూడా జీవ పరిణామం ద్వారా ఏర్పడిందని మనుషులు అనుకుంటారు. ఇటువంటి అభిప్రాయాన్ని మనుషుల్లో పుట్టించడానికే సాతాను ఇతర లోకాల నుండి అంతరిక్ష నౌకలలో మహిమలేని వ్యక్తులను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. అటువంటి ఒక నౌక అమెరికాలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఆ సంఘటన జరిగి దాదాపు 70 సంవత్సరాలైంది. 1947 జూలై 8వ తేదీన అమెరికా న్యూ మెక్సికో రాస్వేల్ సిటీ ప్రాంతంలో వేరే గ్రహానికి చెందిన ఒక అంతరిక్ష నౌక ప్రమాదవశాత్తు కూలి పడిపోయింది. ఆ అంతరిక్ష నౌకను అమెరికన్ శాస్త్రవేత్తలు అతి కష్టం మీద బద్దలు కొట్టి చూశారు. లోపల ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మనుషుల్లాంటి జీవులు ఉన్నారు. వారి ఎత్తు 4 అడుగులకు మించదు. వారిని కోసి చూశారట. అంతర్గత అవయవాలన్నీ మనుషులకు ఉన్నట్టే ఉన్నాయి. ఈ విషయాన్ని మరోసారి విపులంగా చెబుతాను. 70 సంవత్సరాల క్రిందట అమెరికాలో ఒక రైతు తన పొలాన్ని ట్రాక్టర్తో దున్నుకుంటూ ఉన్నాడు. పక్కనే ఒక దేశపు సైనిక శిబిరం ఒకటి ఉంది. మిట్ట మధ్యాహ్నం వేళ అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గుండ్రని ఆకారం గల వస్తువు ఏదో పెద్ద పేలుడు శబ్దంతో ఆ పొలంలో పడింది. ఆ పొలం సైనిక శిబిరానికి సమీపంలో ఉంది గనుక ఏ శత్రు దేశం ఒక పెద్ద బాంబును ఉపయోగించి ఉంటారని సైనికులంతా నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. ఆ పొలం యజమానిని ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దని గట్టిగా హెచ్చరించి ఇంటికి పంపేశారు. సైనికులంతా వలయాకారంలో ఆ వింత వస్తువు చుట్టూ గుమిగూడారు. అటువంటి వస్తువును వారెవరూ అంతకు ముందెన్నడూ చూసి ఉండలేదు. ఒక సాసర్ మీద మరో సాసర్ బోర్లిస్తే ఎలా ఉంటుందో ఆ వస్తువు అలా ఉంది. సుమారు ఒక పర్లాంగు కంటే ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది. దానికి ఎటువైపు చూసినా ఆ తలుపులు కానీ కిటికీలు కానీ లేవు. ఒకవేళ అది శత్రుదేశం ప్రయోగించిన బాంబేమోనని మొదట్లో అనుమానించారు.
కానీ ఎంతసేపటికి అది పేలకపోవడంతో ధైర్యం తెచ్చుకొని దాని దగ్గరకు వెళ్ళారు. అది కష్టం మీద దాన్ని తెరచి చూశారు. దాంట్లో దాదాపు మనుషుల వంటి ఆకారం కలిగిన 4 జీవులు ఉన్నారు. వాళ్ళ శరీరం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంది. వాళ్ళ ఒంటి మీద వస్త్రాలున్నాయి. వాటికి గుండీలు కానీ జిప్పులు కానీ లేవు. వాళ్ళ తలలు చాలా పెద్ద సైజులో కుండను బోలించినట్లు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఉన్నాయి కానీ సరైన స్థానాలలో లేవు. వాళ్ళని చూశాక ఇది ఒకవేళ గ్రహాంతర వాసుల వాహనం అయి ఉండొచ్చని అమెరికా సైనికాధికారులకు అనుమానం వచ్చింది. ఆ వాహనంలోని వ్యక్తులు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నారు. దాంతో ఆ సైనికాధికారులు హడావిడిగా 4 వ్యక్తులను అంబులెన్స్లో పడుకోబెట్టి మిలిటరీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆ వ్యక్తులు చనిపోయారని నిర్ధారించారు. ఈ సంగతిని బయటికి పోనీయకుండా గోప్యంగా ఉంచడానికి అమెరికా సైనికాధికారులు సకల జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఫ్లయింగ్ సాసర్లో దొరికిన గ్రహాంతర జీవుల మృతదేహాలను పరిశోధన నిమిత్తం ఎవరికీ తెలియని రహస్య స్థలంలో నెలకొల్పబడిన ల్యాబొరేటరీకి పంపించారు. అయితే అమెరికా సైనికాధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సంగతి బయటికి పొక్కింది. గ్రహాంతర వాసుల రాకెట్ ఒకటి పడిపోయి నేల కూలిందన్న వార్త దావాననంలా దేశమంతటా వ్యాపించింది. మొదట ఈ వార్తను ఎవరూ నమ్మలేదు. అయితే ఈ సంఘటన కల్లారా చూశామని చెబుతున్న ప్రత్యక్ష సాక్షుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో ప్రజల్లో ఈ విషయం పట్ల ఉత్సుకత పెరిగింది. చివరికి ఈ విషయంలో నిజం ఏమిటో బయటపడాల్సిందని కొన్ని పౌర సంఘాలు అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాయి. చాలా కాలం వరకు అటువంటిది ఏమీ జరగలేదని, ఇవన్నీ వట్టి పుకార్లని అమెరికా ప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది. అయినా ప్రజలు సంతృప్తి చెందలేదు. దాదాపు 70 సంవత్సరాల పాటు ఈ విషయం అమెరికాలో అపరిష్కృత వివాదంగానే మిగిలిపోయింది. అందుచే ఇటీవలి బిల్ క్లింటన్ ప్రభుత్వం ఈ వివాదానికి తెరదించాలని నిర్ణయించింది. అందుకే క్లింటన్ ప్రభుత్వం 1947లో జరిగిన సంఘటన మీద ఒక వివరణ పత్రికల వారికి విడుదల చేసింది. ఆ ప్రకటనలో చాలా కాలం క్రితం న్యూ మెక్సికోలో నేలకూలింది అమెరికా యుద్ధ విమానమేనని తేల్చి చెప్పారు. ఆ విమానంలో ఉన్నది డమ్మీ మనుషులు, అంటే మనుషులను పోలిన బొమ్మలని నమ్మబలికారు. సాధారణంగా యుద్ధ విమానాలను ప్రమాదకరమైన చోట్లకు పంపేటప్పుడు వాటిలో నిజం మనుషులను కాకుండా మనుషుల్లాంటి బొమ్మలను కూర్చోబెట్టి పంపడం మామూలేనని ప్రకటించారు. అయితే ఈ ప్రకటన అమెరికాలో ఎవరూ నమ్మలేదు. ఈ ప్రకటన అనుమానాలను నివృత్తి చేయకపోగా మరిన్ని సందేహాలను రేకెత్తించింది. అప్పుడు కూలింది నిజంగా అమెరికా సైనిక విమానమే అయితే, అందులో ఉన్న ఆకారాలు నిజంగానే సైనికాధికారులు కూర్చోబెట్టిన బొమ్మలైతే, మరి వాటిని హడావిడిగా అంబులెన్స్లో హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? బొమ్మల్ని ఎవరైనా ఆసుపత్రికి తీసుకెళ్తారా? అది మన దేశ సైనిక విమానమేనని సైనికాధికారులు గుర్తుపట్టలేకపోయారా? అందులో ఉన్నవి మనుషులు కారు, మనుషుల్లాంటి బొమ్మలని సైనికాధికారులు మర్చిపోయారా? ప్రభుత్వమే ఒక విమానంలో కొన్ని బొమ్మలను ఆకాశంలోనికి పంపి ఆ విమానం కూలినప్పుడు ప్రభుత్వమే ఆ బొమ్మలను హాస్పిటల్కు తీసుకెళ్లడం విడ్డూరంగా లేదు అని అమెరికాలోని ఆలోచనాపరులు ప్రశ్నల వర్షం కురిపించారు. క్లింటన్ ప్రభుత్వం ఇక మళ్లీ నోరెత్తలేదు. మొత్తం మీద అమెరికా ప్రభుత్వంలోని అగ్రనాయకులు, ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే ఏదో దాస్తున్నారన్న విషయం తేట తెల్లమైంది. ఇంతకు ప్రత్యక్ష సాక్షుల కథనంతో ప్రజల్లో వ్యాప్తి చెందిన వార్త ఏమిటంటే, ఆనాడు అంబులెన్స్లో తీసుకెళ్లిన గ్రహాంతర జీవుల శవాలను కోసి శాస్త్రవేత్తలు చూశారు. వారి పై ఆకారాలు కాస్త వికారంగా ఉన్నప్పటికీ వారి అంతర్గత అవయవాలు మాత్రం అక్షరాల ముమ్మూర్తుల మనుషులకు ఉన్నట్లే ఉన్నాయి. వారి లోపల గుండెకాయ, కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు మొదలైన సమస్త అవయవాలు ఉన్నాయి. అమెరికాలో కుప్పగూలిన గ్రహాంతర జీవుల అంతరిక్ష నౌకను గూర్చి నేనెందుకు చెబుతున్నానంటే, ప్రస్తుత తరంలో కూడా అంతరిక్షం నుండి బుద్ధిజీవులు మరలా మన భూగ్రహాన్ని దర్శిస్తున్నారని నిరూపించడానికి ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఈ దినాలలో ఫ్లయింగ్ సాసర్స్లను గూర్చి ఇతర నక్షత్ర మండలాలకు చెందిన విజ్ఞానవంతులైన వ్యక్తులు ఈ భూమి మీదకి రావడాన్ని గూర్చి రాను రాను చర్చ అధికమవుతూ ఉంది. ప్రతి 2-3 దినాలకు ఒకసారి ఎవరో ఒక శాస్త్రజ్ఞుడు గ్రహాంతర యానాన్ని గురించో ఇతర లోకాల ప్రాణికోటిని గురించో మాట్లాడతాడు. అగ్రరాజ్యాలు ఇతర నక్షత్ర మండలాల నాగరికతలతో సంబంధాలు నెలకొల్పడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వైజ్ఞానిక వర్గాలలో ఈ విషయాన్ని గురించిన ఆసక్తి నానాటికి ఎక్కువ అవుతుంది. తరచి చూడగా గ్రహాంతర జీవుల పట్ల అన్ని వర్గాల ప్రజలలో ఆసక్తిని రేకెత్తించడం అనే కార్యక్రమం అంతా ఒక పథకం ప్రకారం క్రమబద్ధంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. నవలలు, కథలు వ్రాసే రచయితలు గ్రహాంతర యానాల గురించి, అంతరిక్షంలోని ఇతర ప్రపంచాలను గూర్చి వ్రాస్తున్నారు.
సినిమాలు తీసేవారు కూడా గ్రహాంతర జీవులు ఈ భూమి మీదకి దండెత్తి రావటానికి వచ్చి సినిమాలు తీస్తున్నారు. ఎటు తిరిగి గ్రహాంతర జీవులు ఉన్నారనే నమ్మకం రాను రాను ప్రజలందరిలో బలపడుతుంది. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ప్రపంచాన్నే శాసిస్తూ నడిపిస్తున్న శక్తులు కొన్ని ఉన్నాయి. ప్రపంచ ప్రజలందరూ ఏర్పడే అభిప్రాయాలు, ప్రపంచ ప్రజల ఆలోచన ధోరణి మొదలైన విషయాలను ప్రభావితం చేసే ప్రతి సంఘటన ఆ శక్తులు సృష్టించినదే అయి ఉంటుంది. గ్రహాంతర జీవులను గురించిన చర్చ ప్రపంచంలో నానాటికి అధికం కావడం, కొన్ని ఆధారాలు దొరకడం ఇదంతా ఈ లోకాధికారి అయిన సాతాను పన్నిన ఒక బలమైన కుట్రలో ఒక భాగం. సృష్టికర్త అయిన దేవుని రాజ్యం ఈ భూమి మీద వ్యాపించకుండా చేయటానికే సాతాను ఈ కుట్ర పన్ని ఉంచాడు. అతి త్వరలోని ఈ యుగం అంతం కాక మునుపు దేవుడు మరోసారి ఈ లోక వ్యవహారాలలో ప్రత్యక్షంగా తీవ్రంగా జోక్యం చేసుకోబోతున్నాడు. పరలోకపు దేవుడు ఒకడు ఉన్నాడనే విషయం భూనివాసులందరికీ స్పష్టంగా తెలిసి వచ్చేలా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అలా దేవుడు భూనివాసులను తన ఉనికిని స్పష్టంగా తెలియజేసుకునే సమయాన్ని లేఖనాల్లో దేవుని దినమని, ప్రభు దినమని, యెహోవా దినమని ప్రవక్తలు ప్రస్తావించారు. ఆ దేవుని దినం అనే ప్రత్యేక కాలఘట్టంలో ఒక ప్రత్యేక ఘట్టమే 7 సంవత్సరాల మహాశ్రమల కాలం. రానున్న ఆ 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో ఈ భూమి మీద మహా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఈ విచిత్రమైన సంఘటనలు ప్రకటన గ్రంథంలో ముందుగా వ్రాయబడ్డాయి. అంత్యకాలంలో మహాశ్రమల కాలంలో ఈ భూమి మీదకి విచిత్ర ఆకారం కలిగిన జీవులు వస్తాయని, వాటి వలన మనుషులు శ్రమల పాలవుతారని బైబిల్ తెలియజేస్తున్నది. మిడతలు అనబడే జీవులు వస్తాయి. అయితే అవి మిడతలు కావు. వాటి రూపం యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాలలాగా ఉంటుంది. వాటి ముఖం మనుష్య ముఖం లాగా ఉంటుంది. వాటి తోకలు పాము తలల్లాగా ఉంటాయి. వాటికి సింహపు కోరల వంటి కోరలు ఉంటాయి. వాటికి స్త్రీల తల వెంట్రుకల లాంటి పొడవాటి వెంట్రుకలు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం యుగాంతం అనే నా మొదటి గ్రంథం చదవండి. ఈ జీవులు అక్షరాల ప్రత్యక్షంగా ఈ భూప్రజలందరికీ కనిపిస్తాయి. భూమి మీద ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ ఎటు చూసినా ఆ జీవులే కనిపిస్తాయి. వాటి సంఖ్య లెక్కకు మించి ఉంటుంది. అవి క్రీస్తు సువార్తకు అవిధేయులైన వారి మీదకి దేవుడు పంపించే తెగులు అని బైబిల్ సెలవిస్తున్నది. ఈ విషయం 2000 సంవత్సరాల నుండి క్రీస్తు సువార్తికులు భూ ప్రజలకు చెబుతూనే ఉన్నారు. తీరా ఆ మిడతలు, ఆ వింత జీవులు అక్షరాల భూమి మీదకి వచ్చేస్తే భూ ప్రజలు ఎలా స్పందిస్తారు? బైబిల్లో చెప్పబడిన ఈ అసాధారణ సంఘటన అక్షరార్థంగా నెరవేరితే నిజంగా బైబిల్లోని దేవుడు సత్యదేవుడేనని భూనివాసులు గ్రహించేసేయరు. అప్పుడు అంధకార సామ్రాజ్యం ఏమవుతుంది? ఒక్కసారిగా కుప్పకూలిపోదు. అంత్యకాలంలో జరుగుతాయని బైబిల్ ప్రవచిస్తున్న సంగతులు చాలా విడ్డూరమైనవి, ఆశ్చర్యకరమైనవి. అలాంటి సంఘటనలు జరగడం సాధ్యమైందంటే నమ్మడం చాలా కష్టం. లేకపోతే మనిషి మొహాల వంటి ముఖాలు కలిగిన జీవులు, గుర్రమంత ఎత్తు, ఆడవాళ్ళ తల వెంట్రుకలు లాంటి వెంట్రుకలు కలిగిన వింత జీవులు ఏనాడైనా మనం కానీ మన తాత ముత్తాతలు కానీ చూసామా? అసలు మనం ఎరిగినంత వరకు మానవ చరిత్రలోనే అలాంటి జీవులను మనుషులు చూసినట్లు ఎన్నడూ నమోదు కాలేదు. ఎన్నడో సుదూర గతములో డైనోసార్లు, అల్లోసార్లు వంటి రాకాసి జంతువులు ఉండేవని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కానీ మనం ప్రకటన 9వ అధ్యాయంలో చూస్తున్నటువంటి జీవులు ఉన్నట్టు ఎక్కడా ఎటువంటి దాఖలాలు లేవు. అందుచేత ప్రకటన 9వ అధ్యాయంలో చెప్పబడిన వింత జీవులు నిజంగా ఈ భూమి మీదకి వస్తాయని నమ్మటం ఎవరికైనా కష్టమే. మరి ఆ జీవులను గురించి బైబిల్ ప్రవచనాలను కొందరు క్రైస్తవ బోధకులు సహా నమ్మలేకపోతున్నారు. ఫండమెంటలిస్ట్ బోధకులుగా పేరు పొందిన అగ్రశ్రేణి బోధకులు కూడా యోహాను ప్రవచించిన ఆ జీవులు నిజానికి అవి జీవులు కావని, అవి ఒక విధమైన యుద్ధ హెలికాప్టర్లు అని వ్యాఖ్యానించారు. క్రైస్తవేతరుల స్పందన దీనికి వేరుగా ఎలా ఉంటుంది? ప్రకటన 9వ అధ్యాయంలో మిడతల సంగతి మాత్రమే కాదు, గుర్రపు రౌతుల సంగతి కూడా చెప్పబడింది. ఆ మహాశ్రమల కాలంలో 6వ బూర ఊదబడినప్పుడు 20 కోట్ల విచిత్ర వ్యక్తులు హఠాత్తుగా ఈ భూమి మీదకి వస్తారు. ఆ విచిత్ర వ్యక్తులంతా గుర్రాల వంటి ప్రాణుల మీద ఆసీనులై ఉంటారు. ఆ గుర్రాలు పేరుకు గుర్రాలే గాని నిజానికి అవి మనకు తెలిసిన గుర్రాలు కావు. ఆ గుర్రాలు నోరు తెరిస్తే అగ్నిధూమము, గంధకము బయటికి చిమ్మబడతాయి. ఆ అగ్ని ధూమ గంధకాల చేత మనుషులు చచ్చిపోతారు. ఆ గుర్రాల శరీరాలకు, కవచాలకు మైమరువులు ఉన్నాయి. ఆ గుర్రాల మీద కొందరు విచిత్ర వ్యక్తులు కూర్చొని ఉంటారు. వాళ్ళ తలలకు శిరస్త్రాణాలు ఉంటాయి. ఆ గుర్రపు రౌతుల సంఖ్య 20 కోట్లు. ఆ గుర్రపు రౌతులకు వేరే ఆయుధాలు అక్కర్లేదు. వాళ్ళని మోస్తున్న గుర్రాలే వాళ్ళ ఆయుధాలు. ఆ గుర్రాల నోళ్ళ నుండి వెలువడే అగ్నిధూమ గంధకాల చేత ఒకే గంటలో ప్రపంచ జనాభాలో 3వ వంతు చచ్చిపోతారు.
ఆ తర్వాత వెంటనే ఆ గుర్రాలు తమ రౌతులతో సహా అదృశ్యమైపోతారు. ఈ వింత జీవులు అంత్యకాలంలో క్రీస్తు విరోధి పాలన కాలంలో భూమి మీదకి వస్తారు. ఇలాంటి సంఘటన నిజంగానే జరుగుతుందంటే ఈ సైంటిఫిక్ యుగంలో నమ్మశక్యమైన విషయమేనా? ఏదో నేనంటే కరుడుగట్టిన బైబిల్ విశ్వాసిని కాబట్టి ఎదురు ప్రశ్నలు వేయకుండా నమ్ముతాను. కానీ సాధారణ మనుషులు మాత్రం ఈ సంఘటన నిజంగా జరుగుతుందని నమ్మలేరు. క్రైస్తవులలో కూడా అద్భుతాలను నమ్మలేని వర్గం ఒకటి ఉంది. వీరు బైబిల్లోని అద్భుత సంభవాలన్నిటినీ సైంటిఫిక్గా వివరించడానికి ప్రయత్నిస్తారు. ఎర్ర సముద్రం ఇశ్రాయేలు కోసం 2 జలరాశులుగా విభజింపబడడం, యెహోషువ ప్రార్థనా ఫలితంగా సౌరు కుటుంబంలోని ఖగోళ పరిభ్రమణం ఆగిపోవడం, అరణ్య యాత్రలో ఇశ్రాయేలు కోసం పూరేళ్లు అనే పక్షులు వచ్చి వాలడం ఇత్యాది సంఘటనలన్నిటినీ ఏదో ఒక శాస్త్రీయ సూత్రం ఆధారంగా జరిగిన సంఘటనలుగా వివరించే ప్రయత్నం చేస్తూ కొందరు క్రైస్తవులే రచనలు చేశారు. ఈ అద్భుతమైన కొన్ని భౌతిక రసాయన శాస్త్ర నియమాలను అనుసరించి జరగాల్సిందే గాని ఇప్పుడు మనకు తెలిసిన సైన్స్ పరిధికి వెలుపల అతీత శక్తులు ఏవీ లేవని నిరూపించడానికి ఇదివరకే చాలా గట్టి ప్రయత్నం జరిగింది. ఇలాంటి వాతావరణం నెలకొని ఉండగా జీవశాస్త్రజ్ఞులు ఏనాడు ఊహించని జీవులు, గత కాలంలో భూమి మీద ఉండేవిని శాస్త్రజ్ఞులు ఊహించిన ఏ జీవులతోనూ పోల్చడానికి వీల్లేని వింత జీవులు హఠాత్తుగా భూమి మీదకి వచ్చాయనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ వింత జీవులను వీడియో షూట్ చేసి వాటి ఆకారాలను కెమెరాల్లో బంధిస్తారు. టెలివిజన్ ద్వారా ప్రపంచ ప్రజలందరూ చూస్తారు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఆ జీవులను తన కళ్ళారా చూస్తాడు. అంతలో అవి హఠాత్తుగా మాయమైపోతాయి. ఇంతసేపు భూనివాసులంతా ఒక కల కన్నారు అనుకోవాలా? ఆ జీవులు ఏమిటి? అవి ఇంతమందిని చంపేసి హఠాత్తుగా ఎలా మాయమైపోయాయి? భూప్రజలంతా కలవరపడుతుండగా ఉన్నట్టుండి ఎవరో ప్రకటిస్తారు, ఈ జీవులు వస్తాయని బైబిల్లో ముందే వ్రాయబడి ఉందట. ఇవి సృష్టికర్త అయిన దేవుడు తనను నమ్మని వారి మీదకి పంపిన తెగుళ్ళు అని. ఒకవేళ ఇదే జరిగితే సాతాను నిర్మించుకున్న సామ్రాజ్యం ఏమైపోతుంది? ఒకవేళ అదే జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవడం కష్టమేమీ కాదు. వెంటనే ప్రజలందరూ బైబిల్లోని ప్రకటన గ్రంథాన్ని చదువుతారు. మళ్ళీ వీడియో క్లిప్పులను చూస్తారు. 100కి 100 పాళ్ళు తమను బాధించిన జీవులు బైబిల్లో వర్ణించబడినట్లే ఉండడం గమనిస్తారు. దాంతో చాలామంది భూ ప్రజల్లో ఒకవేళ బైబిల్ మనకు పరిచయం చేస్తున్న దేవుడు నిజంగానే సృష్టికర్త ఏమో అన్న ఆలోచన మొదలవుతుంది. సైన్స్ పరిధిలో లేని అతీత శక్తులు, అతీత సంఘటనలు లేవన్న అభిప్రాయం కుప్పగూలిపోతుంది. దేవుడు లేడన్న నమ్మకము కూలిపోతుంది. ఆ వింత జీవులను దేవుడు పంపిస్తాడన్న ప్రవచనం అక్షరార్థంగా జరిగింది గనక యేసుక్రీస్తునందు విశ్వసించని వారు నరకంలో పడవేయబడతారన్న బైబిల్ ప్రవచనం కూడా అక్షరాల నెరవేరే అవకాశం ఉందన్న భయం ప్రజలందరి హృదయాలను వణికిస్తుంది. ప్రపంచ ప్రజలను అద్వితీయ సత్యదేవుడైన క్రీస్తుకు దూరంగా తొలగించాలని వేల సంవత్సరాల నుండి సాతాను చేసిన ప్రయత్నాలన్నీ ఇలా ఒకే దెబ్బకు నాశనమైపోతుంటే మహాజ్ఞాని అయిన సాతాను చూస్తూ ఊరుకుంటాడా? అలా ఎన్నటికీ ఊరుకోడు. అలా చేస్తూ ఊరుకోవడం వాని స్వభావమే కాదు. ఓటమి తథ్యమని తెలిసినా చివరి వరకు పోరాడే తత్వం వాడిది. అందుకే అంధకార రాజ్యం మీదకి దేవుడు తన అస్త్రాన్ని ప్రయోగించక మునిపే వాడు ఆ యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఎలాగూ ప్రకటన గ్రంథంలోని సకల సంగతులు నెరవేరక తప్పదని సాతానుకు తెలుసు. ప్రకటన గ్రంథంలోని ప్రవచనాల మీద ఈనాటి అనేక మంది పాస్టర్ల కంటే సాతానికే ఎక్కువ నమ్మకం ఉంది. అందుకే శ్రమల కాలంలో దేవుడు భూమి మీదకి వింత జీవులను పంపినప్పుడు కూడా ప్రపంచ ప్రజలు బైబిల్లోని సత్య దేవుని వైపు ఆకర్షితులు కాకుండా సాతాను ముందే జాగ్రత్త పడుతున్నాడు. బైబిల్లోని ప్రవచనాలు అక్షరాలా నెరవేరినా ప్రజలు బైబిల్ను దేవుని స్వరంగా గుర్తించకుండా ఉండాలంటే ఇటువంటిదేదో జరుగుతుందని సైంటిస్టులు ముందే చెప్పారు అని ప్రజలు అనుకునే పరిస్థితులు సృష్టించాలి. ఈ సంఘటన జరగడం ఏదో కనబడని దేవుని అతీత శక్తి ద్వారా మాత్రమే కాదు, మనకు తెలిసిన సైన్స్ ప్రకారం కూడా ఈ సంఘటన జరగటం సాధ్యమే అని ప్రజలు అనుకోవాలి. ఈ సంఘటన దేవుని శిక్ష అని అనుకోనక్కర్లేదు, దీన్ని సైంటిఫిక్గా వివరించవచ్చు అనే అభిప్రాయం కలగడానికి ఆస్కారం ఉండాలి. అందుకే సరిగ్గా ఇందుకొరకే సాతాను ఇటీవలి కాలంలో గ్రహాంతర జీవుల ఉనికి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ప్రపంచ ప్రజల ఆలోచనను ప్రభావితం చేయగలిగే సినిమాలను, సాహిత్యాన్ని సృష్టిస్తున్నాడు. ఆ ఊహలు వట్టి ఊహలు కాదు అని నిరూపించడానికి వాస్తవంగా కూడా కొన్ని అంతరిక్ష నౌకలను సాతాను భూమి మీదకి తీసుకువస్తున్నాడు. అవును, ఈ మాటలు విని మీరేమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇతర గ్రహాల నుండి అంతరిక్ష నౌకలను తీసుకొచ్చే అధికారము, శక్తి సాతానికి ఉన్నాయి.
ఈ ఘట్టంలో పాఠకులకు ఈ విషయంలో సందేహం వస్తుంది. కనుక నేను ముందుగా ఈ విశ్వ సామ్రాజ్యాన్ని గూర్చి, అందులో అసంఖ్యాక ప్రపంచాలను గూర్చి మీకు చెప్పాను. ఈ విశ్వంలో మన వంటి జ్ఞానవంతులైన వ్యక్తులు ఉన్న ప్రపంచాలు లెక్కించలేనివి ఉన్నాయని నేను చెప్పాను. ఆ ప్రపంచాల్లోని ప్రజలంతా మన భూలోకపు స్టాండర్డ్స్ ప్రకారం సూపర్ మ్యాన్లేనని చెప్పాను. వారినే బైబిల్ గ్రంథం ఆకాశవాసులని వ్యవహరిస్తుందని కూడా చెప్పారు. ఆ ఆకాశవాసులు ఎంత సూపర్ మ్యాన్లు అయినా వాళ్ళకు కూడా ఆహారం, వస్త్రాలు, వాహనాలు అవసరమవుతాయని, వాళ్ళు వీటన్నిటిని ఉపయోగిస్తారని బైబిల్లో నుండి నిరూపించారు. అయితే ఇంతకు మీరేమంటారు? అంత్యకాలంలో భూమి మీదకి రాబోతున్న వింత జీవులు గ్రహాంతర జీవులేనంటారా? ఆ జీవులను భూమి మీదకి దేవుడు తీసుకువస్తాడా లేక సాతాను తీసుకువస్తాడా అని నా పాఠకుల్లో కొందరు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానంగా నేను చెప్పవలసింది చాలా ఉంది. అయితే ఈ గ్రంథాన్ని మరింత విస్తరింపచేయడం నాకు ఇష్టం లేనందుచేత ఆ భవిష్యత్ కాల సంఘటనల వివరంలోనికి నేను వెళ్ళటం లేదు. అయితే ఆ ప్రశ్నకు సంక్షిప్తంగా జవాబు చెబుతాను, వినండి. అంత్యకాలంలో ఈ భూమి మీదకి రాబోతున్న వింత జీవులలో పలు రకాల జీవులు ఉన్నాయి. దేవుడే పంపించే జీవులు కొన్ని, సాతాను భూమి మీదకి తెచ్చే జీవులు మరికొన్ని. సర్వాధికారి అయిన దేవుని చిత్త ప్రకారం అనుమతి పొంది భూమి మీదకు వచ్చే పాతాళలోకపు జీవులు కొన్ని, ఇలా అనేక రకాల గ్రహాంతర జీవులు భూమి మీదకి వస్తాయి. ఇక్కడ ఆత్మలోకానికి, భౌతిక ప్రపంచానికి ఉన్న రహస్యమైన దారి గురించి కూడా మీకు చెప్పాల్సి ఉంది. ఈ విషయాన్ని క్రమబద్ధంగా మీకు వివరిస్తాను, చిత్తగించండి. ప్రప్రథమంగా సర్వాధికారి అయిన దేవుని అనుమతితో ఈ భూమి మీదకి రాబోతున్న జీవులను గురించి చెబుతారు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మిడతలు అని పిలువబడే వింత జీవులు ఉన్నాయి. అవి పేరుకు మిడతలే కానీ నిజానికి మిడతలు కావు. వాటి పరిమాణం మనం ఎరిగిన మిడతల కంటే చాలా పెద్దవి. ఆ జీవులు యుద్ధాలలో వాడబడే మేలుజాతి గుర్రాలంతా ఎత్తైనవి. వాటి ముఖాలు మనుష్య ముఖాలలాగా ఉన్నాయి. వాటి నోట్లో కూరలు సింహపు కూరలుగా ఉన్నాయి. వాటికి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు ఉన్నాయి. వాటి తోకలకు తేలుకొండ్లు వంటి కొండ్లు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి జీవులు ఏనాడు ఈ భూమి మీద కనబడలేదు. చాలా ప్రాచీన కాలంలో డైనోసార్స్ వంటి రాక్షస పరిమాణం గల సరీసృపాలు భూమి మీద ఉండేవని శాస్త్రజ్ఞులు మనకు చెబుతున్నారు. కానీ ఇలాంటి వింత ఆకృతులు కలిగిన ప్రాణులు ఉంటాయని ఏ శాస్త్రజ్ఞుడు ఊహించలేదు. అటువంటివి గతంలో భూమి మీద ఉన్నాయని కానీ భవిష్యత్తులో అవి భూమి మీదకి వస్తాయని కానీ ఏ శాస్త్రజ్ఞుడు మనకు చెప్పలేదు. ఎవరి ఊహలకు కూడా తట్టని ఆ వింత జీవులు ఏమై ఉంటాయో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఆ జీవులు ఎక్కడి నుండి వస్తాయో చెప్పబడింది. ఆ జీవులు అగాధ కూపము నుండి, అంటే పాతాళం నుండి భూమి మీదకి వస్తాయి. అంటే ప్రస్తుతం ఆ జీవులు పాతాళ లోకంలో ఉన్నాయి అన్నమాట. 11వ వచనంలో వాటిని గూర్చి మరో వివరణ చెప్పబడింది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని, గ్రీకు భాషలో వాని పేరు అపొల్లయోన్, అనగా నాశము చేయువాడు. నాశము చేయువాడు అనేది సాతానుకున్న బిరుదులలో ఒకటి. అంటే సాతాను ఆ వింత జీవుల మీద అధిపతిగా ఉన్నాడని అర్థం. దేవుడు సృజించిన అసంఖ్యాకమైన ప్రపంచాలలో 1/3 ప్రపంచాలు సాతాను పరిపాలన క్రిందికి వచ్చేసాయని, అలా సాతాను పరిపాలన కిందకి వచ్చిన ప్రపంచాలనే లేఖనం అంధకార రాజ్యం అని వ్యవహరిస్తున్నదని నేను మునిపే చెప్పాను. అంతరిక్షంలో సాతాను పరిపాలన కింద ఉన్న అనేక గ్రహ మండలాల్లో ఏదో ఒక దాని నుండి జీవులను భూమి మీదకి రప్పించిన అపొల్లయోను వాటి మీద రాజుగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రకటన 9వ అధ్యాయంలో మిడతలు అంతరిక్షములో ప్రపంచాల నుండి కాదు కానీ భూగ్రహంలో ఉన్న పాతాళం నుండి వస్తాయి. అంటే చెరసాల నుండి అవి బయటికి వస్తాయని అర్థం. పాతాళ లోకంలో ఆత్మ సంబంధమైన శరీరం కలిగిన ఇతర గ్రహాల సూపర్ మ్యాన్లను బంధించే జైలు ఒకటి ఉంది. జైల్లో నుండి మిడతలు అనబడుతున్న వింత జీవులు వస్తాయి. అంటే ప్రస్తుతం ఆ వింత జీవులు పాతాళ లోకంలోని జైలు గదులలో బంధింపబడి ఉన్నాయన్నమాట. ఆ జీవులు స్వేచ్ఛాయుత అంధకార ప్రపంచాలలో లేవు, అవి చెరసాలలోనే ఉన్నాయి. అయినా వాటి మీద రాజు సాతానే. అంటే సాతాను అనుచరులో కొందరు స్వేచ్ఛగా ఆకాశ మండలాల్లో సంచరిస్తూ ఉంటే మరికొందరు బందీ గృహాల్లో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఆ బందీ గృహాల్లో ఉన్న సాతాను అనుచరులను తాత్కాలికంగా విడిపించడానికి ఆకాశం నుండి దేవదూత ఒకడు వేగంగా దిగివచ్చాడు. దగదగా మెరుస్తున్న మహిమ శరీరం గల ఆ దేవదూత అత్యంత వేగంతో భూమి మీదకి దిగి వస్తున్న దృశ్యం యోహాను కళ్ళకు ఒక నక్షత్రం రాలి పడ్డట్టుగా కనబడింది. ఆ దేవదూతకు అగాధ కూపపు తాళపు చెవిని దేవుడిచ్చాడు. ఆ దేవదూత అగాధ కూపాన్ని తెరిచాడు. అగాధములో నుండి పెద్ద కొలిమిలో నుండి వచ్చినట్లు విస్తారమైన పొగ బయలు వెళ్ళింది.
ఆ పొగలో నుండి ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మిడతలు భూమి మీదకి వచ్చాయి. ఆ మిడతలు ప్రస్తుతమందున ఈ సృష్టికి సంబంధించినవి కావు. గత కాలములో గడిచిన యుగాలలో ఏదో ఒక గ్రహం మీద ఆ జీవులు నివసించేవి. అవి ఏదో ఒక సందర్భంలో సాతానుకు లోబడి దేవుని మీద తిరుగుబాటు చేశాయి. అప్పటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ జీవులను స్వేచ్ఛగా వదిలేయటం కంటే వాటిని బంధించడమే మంచిదని దేవుడు భావించాడు. అప్పటి నుండి ఆ జీవులు పాతాళ లోకములోని కారాగృహాలలో నివసిస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ మాటలు వ్రాస్తూ ఉన్న సమయంలో కూడా ఆ జీవులు పాతాళములోని చెరసాలలోనే మ్రగ్గుతున్నాయి. అయితే ఆ వింత జీవులను భూనివాసులను హింసించే తెగులుగా ఈ భూమి మీదకి రాబోతున్న మరో వర్గపు వింత జీవులను గూర్చి మీకు వివరించక మునుపు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గూర్చి నేను మీకు ఒక విచిత్రమైన వాస్తవాన్ని చెప్పక తప్పదు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచంలోనే మన చుట్టూరా మనకు తెలియకుండానే మరో ప్రపంచం ఉంది. భౌతికవాదులు, హేతువాదులు ఈ విషయాన్ని అంగీకరించరు. కానీ మన చుట్టూ మరో ప్రపంచం ఉన్నమాట మాత్రం వాస్తవం. ఆ ప్రపంచం మన కళ్ళకు కనబడదు, కానీ అది నిజంగానే ఉంది. గాలి, సూక్ష్మజీవులు ఎలాగైతే కనబడవో అలాగే ఆ ప్రపంచం కనబడదు. అయినా గాలి లేదు అని చెప్పడం ఎందుచేత అసమంజసమో అదే కారణాన్ని బట్టి మన చుట్టూ అదృశ్య ప్రపంచం లేదని చెప్పడం మూర్ఖత్వం అవుతుంది. మనకు తెలియని ఎన్నో కొన్ని కారణాలను బట్టి దేవుడు మన కంటికి ఉన్న శక్తిని పరిమితం చేశాడు. మన చుట్టూ దేవదూతలు ఉంటారు, కానీ మన కళ్ళకు కనబడరు. అలా అన్నంత మాత్రాన దేవదూతలు ఎన్నటికీ కనబడరు అని కానీ, మనుషులు దేవదూతలను చూడడం అసంభవం అని కానీ అనుకోకూడదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళు కనబడతారు. దేవుడు మన కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళు కనబడతారు. దేవుడు మన దృష్టిలోని లోపాన్ని సరిచేసినప్పుడు వారిని చూడగలం. దేవదూతల ఉనికి ఏదో భ్రమ కాదు, వాళ్ళు నిజంగానే ఉన్నారు. వాళ్లకు శరీరాలు ఉన్నాయి. అయినా మన చుట్టూ ఆవరించి ఉన్న కోటాను కోట్ల దేవదూతల్లో నుండి మనం అవతలికి యువతలికి వెళ్ళి వస్తూ ఉంటాం. వాళ్ళ శరీరాలు మనకు తగలవు, మన శరీరాలు వాళ్లకు తగలవు. దేవుడు నిర్ణయించినప్పుడే ఆ రెండు ప్రపంచాలు ఢీకొంటాయి. మన చుట్టూ ఉన్న అదృశ్య ప్రపంచాన్ని గూర్చి ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుందని విస్తుపోతున్నారా? గత కాలంలో పాపం చేసిన దేవదూతలను పాతాళ లోకములో మాత్రమే బంధించలేదు. కొంతమంది దేవదూతలను దేవుడు భూమి మీదనే బంధించి ఉంచాడు. అలా దేవుడు తన మీద తిరుగుబాటు చేసిన దూతలను బంధించిన ఒక ప్రదేశం యూఫ్రటీస్ నదీ తీరం. ఇప్పుడు మనం యూఫ్రటీస్ నదీ దగ్గరకు వెళ్ళి చూస్తే మనకి ఏమీ కనిపించదు. మామూలుగానే నది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మన కంటికి అక్కడ ఇంకేమీ కనిపించదు. అయినా మనకు కనబడకుండా యూఫ్రటీస్ నది వద్ద 20 కోట్ల మంది దేవదూతలు బంధింపబడి ఉన్నారు. వాళ్ళు బంధింపబడి ఉన్నారు గనక వాళ్ళు నేరస్తులై ఉంటారు. వాళ్ళు ఏ యుగంలో ఏ పాపం చేశారో మనకు తెలియదు. అయినా వాళ్ళు ప్రస్తుతం శిక్షావిధిలో ఉన్నారని మాత్రం మనకు అర్థమవుతున్నది. ఆ నేరస్తులను దేవుడు అంత్యకాలంలో 70వ వారంలో మహాశ్రమల కాలంలో భూనివాసులందరికీ కనపరుస్తాడు. వాళ్ళు ఒక గంట సేపు మాత్రం అందరికీ కనబడి మొత్తం ప్రపంచ జనాభాలో 3వ భాగాన్ని సంహరించి తిరిగి అంతర్ధానం అయిపోతారు. అంత్యకాలంలో ఈ భూమి మీదకి రాబోతున్న వింత జీవుల్లో ఇవి 2వ రకం. అంటే భూగర్భంలో ఉన్న పాతాళ లోకం నుండి వచ్చేవి మొదటి రకం. ఈ భూమి మీదే ఉంటూ ఇంతకాలంగా మనుషులకు కనబడకుండా ఉన్నవి 2వ రకం. ఈ 2 రకాల జీవులు కూడా ప్రస్తుత సృష్టికి చెందినవి కావు అనేవి నిర్వివాదాంశం. ఆ జీవులు గత యుగాల్లో సృష్టింపబడినవి. అవి దేవుని మీద తిరుగుబాటు చేసి ప్రస్తుతం శిక్షను అనుభవిస్తూ ఉన్నాయి. ఆ జీవులు అదృశ్య లోకములోను దృశ్యలోకములోను కూడా సంచరించే శక్తి కలిగిన ప్రాణులు. వాటికి ఉన్న శరీరాలు ఆత్మ సంబంధమైనవి. అవి శరీరాలుగాను అదృశ్య శరీరాలుగాను మారగలవు. అవసరాన్ని బట్టి అవి భౌతికంగాను అభౌతికంగాను కూడా మారగలవు. ఈ 2 రకాల జీవులు ఏ లక్షణాలైతే కలిగి ఉన్నాయో సరిగ్గా అవే లక్షణాలు కలిగిన జీవులు దేవుడు సృజించిన అసంఖ్యాక ప్రపంచాల్లో నివసిస్తూ ఉన్నాయి. అంతరిక్షంలోని అసంఖ్యాక ప్రపంచాలలో కొంత భాగం కొన్ని ప్రపంచాలు సాతాను పరిపాలన కిందికి వచ్చేశాయని నేను లోగడ చెప్పాను. ఆ ప్రపంచాలే అంధకార రాజ్యం అని లేఖనాల్లో పిలువబడుతూ ఉన్నాయి. దేవుడు అంత్యకాలంలో భూమి మీదకి రప్పించబోతున్న జీవులను పోలిన భౌతిక అభౌతిక శరీరాలు కలిగిన అనేక కోట్ల జీవులు సాతాను ఆధీనంలో ఉన్నాయి. సాతాను వాటిని భూమి మీదకి రప్పించి భూ ప్రజలలో కలవరాన్ని సృష్టించగలడు. వాడు ఆ కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఆ జీవులను ఈ భూమి మీదకి రప్పించడానికి కొన్ని రోజులు ముందుగా సాతాను తన పాలనలో అభౌతిక జీవులను రప్పించి ఆ జీవులు దేవుడు పంపిన తెగులేమీ కాదని, అది గ్రహాంతర జీవులు భూగ్రహం మీద చేసిన దాడి అని భూనివాసులను నమ్మిస్తాడు. అందుకే ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా
విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ప్రకటన 9:20-21. 18వ అధ్యాయం. ఫలితార్థం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అంటూ సొలొమోను మహారాజు తన ప్రసంగి గ్రంథానికి తుది పలుకులు రాశాడు. ఒక గ్రంథానికైనా, వ్యాసానికైనా, ప్రసంగానికైనా ఫలితార్థం అంటూ ఏదో ఒకటి ఉండాలి. ఆఖరణ నిగ్గు తేల్చిన సత్యం ఏదీ లేకుండా ఏదో మనకు తోచిన విషయాలన్నిటినీ ఏకరువు పెట్టడం వలన కలిగే ప్రయోజనం శూన్యం. అంతరిక్షములో బుద్ధిజీవులు ఉన్నారా అనే ఈ గ్రంథాన్ని రంజిత్ ఓఫిర్ గారు ప్రచురించి సాధించిన ప్రయోజనం ఏమిటి అని అనేకులు తర్జన భర్జన పడతారు. ఇంతవరకు క్రైస్తవ వాగ్మయ చరిత్రలో ఎవరూ తలపెట్టిన ఈ అంశాన్ని ఈ గ్రంథంలో చర్చించడం ద్వారా మేము, మా సేనాధిపతి అయిన పరిశుద్ధాత్ముడు సాధించిన ప్రయోజనం ఏమిటో వివరిస్తాను, చిత్తగించండి. ఈనాడు విజ్ఞాన శాస్త్రంలోని వేరువేరు విభాగాలు విశేషంగా అభివృద్ధి చెంది అనేక నూతన విషయాలు వెలుగులోనికి వస్తూ ఉన్నందువలన తరతరాలుగా క్రైస్తవ సమాజం నమ్ముతూ వస్తూ ఉన్న సువార్త సత్యానికి పెను సవాలు ఎదురవుతున్నది. ఒకవైపు చూస్తే మన వంటి జ్ఞానవంతులైన వ్యక్తులు ఇతర గ్రహాలలో ఉన్నారన్న నమ్మకం ప్రజలలో నానాటికి బలపడుతున్నది. క్రైస్తవ సంఘ సిద్ధాంత సరణిలో అసలు ఆ ఊసే లేదు. ఒకవేళ దేవుని వాక్యం అని మనం అంగీకరించిన బైబిల్ నిజంగానే దైవ గ్రంథం అయి ఉంటే, అంతరిక్షములో ఇతర ప్రపంచాలు ఉండే అవకాశం ఒకవేళ ఉంటే, బైబిల్ ఆ విషయంలో మౌనంగా ఉండడానికి వీలు లేదు. పారంపర్యంగా వస్తున్న క్రైస్తవ ఉపదేశంలో ఆ విషయాన్ని గురించిన ప్రస్తావనే లేదు. క్రైస్తవ యువజనుల్లో ఈ విషయంలో ఒక ఉత్కంఠ, కలవరం నెలకొని ఉంది. అంతరిక్షంలో ఇతర గ్రహాల మీద జీవరాశులు ఎక్కడైనా ఉన్నాయా? ఒకవేళ భూమి మీద తప్ప ఇంకెక్కడా జీవరాశులు లేనట్లయితే సృష్టికర్త అయిన దేవుడు లెక్కలేనని కోటాను కోట్ల నక్షత్ర రాశులను ఎందుకు సృజించి ఉంటాడు? ఆదికాండం 1:14-16 వచనాలు చెబుతున్న ప్రకారం భూమి మీద వెలుగివ్వడానికే దేవుడు నక్షత్రాలను సృష్టించి ఉంటే, ఆ నక్షత్రాలు భూమి మీదకి ప్రసరిస్తున్న వెలుగు ఏ పాటిది? దేవుడు వ్యర్థంగా, నిష్ప్రయోజనంగా ఏ పనిని చేయడు కదా. ఒకవేళ ఈ విశాల విశ్వంలో మన వంటి ఇతర లోకాలు నిజంగానే ఉన్నాయేమో. ఒకవేళ ఏనాటికైనా శాస్త్రజ్ఞులు గ్రహాంతర జీవుల ఉనికికి తిరుగులేని సాక్ష్యాధారాలు కనుగొంటే, అప్పుడు ఇంత ప్రాముఖ్య విషయాన్ని మనకు చెప్పకుండా దాచిన బైబిల్ను మనం ఎలా గౌరవించగలం? ఇవి ఈనాటి క్రైస్తవ యువత తమ నాయకుల మీదకి సంధిస్తున్న ప్రశ్నలు. క్రైస్తవ నాయకత్వానికి ఈనాడు బ్రహ్మచెవుడు వచ్చిందో లేక అలా నటిస్తున్నారో కానీ యువతరం అడుగుతున్న ప్రశ్నలను నాయకులు అసలు పట్టించుకోవడం లేదు. జవాబులు అసలే చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఆలోచనాపరులైన నవతరపు క్రైస్తవ యువ మేధావులు బైబిల్ గ్రంథానికి విముఖులైపోతున్నారు. దానికి తోడు ఈ భూమి మీద నరజాతి జీవం ఎలా ప్రారంభమైంది, ప్రారంభ దశలో మానవజాతి మూలపితరులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించారు అనే విషయాలపై కూడా వైజ్ఞానిక వర్గాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పిరమిడ్స్ వంటి అద్భుత కట్టడాల నిర్మాణం ఈనాడే సాధ్యం కానప్పుడు అత్యంత ప్రాచీన కాలంలో ఎలా సాధ్యపడింది? ఆ ప్రాచీన కాలంలో మానవ జాతులకు అంతటి శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం ఎక్కడ నుండి దొరికింది? ఇత్యాది ప్రశ్నలు సమాజంలోని మేధావి వర్గాన్ని కలవర పెడుతున్నాయి. ఆ ప్రాముఖ్య ప్రశ్నలకు సాంప్రదాయబద్ధమైన వైజ్ఞానిక సిద్ధాంతాలేవి జవాబు ఇవ్వలేకపోతున్నాయి. కనీసం దేవుడైనా ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి కదా. మానవ జాతి ప్రారంభాన్ని గూర్చి మనుషులకు తెలియకపోతే పోనివ్వండి, దేవుడికైనా తెలిసి ఉండాలి కదా. మనుషులు రాసిన గ్రంథాలలో ఆ ప్రశ్నలకు జవాబులు లేకపోవచ్చు. దేవుడు రాసిన గ్రంథమైన బైబిల్లోనైనా జవాబులు ఉండాలి కదా. మానవ జాతి ప్రారంభాన్ని గూర్చిన ముఖ్యమైన ప్రశ్నలకు మానవ కల్పితమైన అన్యమతాల పవిత్ర గ్రంథాలు జవాబు ఇవ్వకపోవడంలో ఆశ్చర్యం లేదు. మరి బైబిల్ గ్రంథం కూడా ఆ ప్రశ్నలకు చూచాయిగానైనా జవాబు ఇవ్వకపోతే ఇక ఇతర మత గ్రంథాల కంటే బైబిల్ ఉన్నతమైనదని ఎలా నమ్మగలం? అత్యంత క్లిష్ట, సమస్యాపూర్వకమైన ఈ పరిస్థితిని బట్టి క్రైస్తవ మేధో ప్రపంచంలో తీవ్రమైన ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ ప్రతిష్టంభన వెనుక మహాజ్ఞాని, దుష్టుడు అయిన సాతాను కుట్ర ఉంది. నిజానికి మానవజాతి చరిత్ర ప్రారంభంలో జరిగిన విషయాలను బైబిల్ మనకు తెలియజేస్తూనే ఉంది. అనంత విశ్వంలోని అసంఖ్యాక నక్షత్ర మండలాలలో ఉన్న ప్రాణికోటిని గూర్చి బైబిల్ మాట్లాడుతూనే ఉంది. అయితే ఇంతకాలం క్రైస్తవ బోధకులు ఎవ్వరూ ఈ అంశాన్ని గూర్చిన బైబిల్ స్వరాన్ని వినలేదు. విశాల విశ్వాన్ని గూర్చి, మన మానవజాతి చరిత్ర ప్రారంభాన్ని గూర్చి
బైబిల్ చెబుతున్న విషయాలను బోధకుల కంటపడకుండా మరుగు చేయడమే సాతాను కుట్ర. అలా మరుగు చేసి ఆ విషయాలను మానవ మాతృలైన శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలుగా అంత్యకాలంలో వెలుగులోనికి తెచ్చి బైబిల్ గ్రంథాన్ని ఒక సాధారణమైన నిష్ప్రయోజక గ్రంథంగా కొట్టి పారవేయటమే సాతాను కుట్ర. ఈ ప్రమాదకరమైన కుట్రను నేను ఈ గ్రంథం ద్వారా ఛేదించాను. ఈ వ్యాసం ద్వారా నేను సాధించిన ఫలితాలు అందరికీ అవగతమయ్యే కాలం త్వరలోనే రాబోతుంది. ఈ గ్రంథం ఎందుకు అని ప్రశ్నించిన వాళ్ళందరూ ఈ గ్రంథం నిజంగా అవసరమైనదేనని త్వరలో ఒప్పుకోబోతున్నారు. ఈ గ్రంథం ద్వారా నేను స్థాపించిన సత్యాలు ఇవి. 1. దేవుడు ఆదాము హవ్వలను విడిచి పరలోకానికి వెళ్ళిపోగా ఈ భూమి మీద ఒంటరిగా నిస్సహాయంగా మిగిలిపోయిన ఆదిమ మానవులకు అంతరిక్షంలోని ఇతర ప్రపంచాల్లోని విజ్ఞానవంతులైన వ్యక్తులు తమ అంతరిక్ష నౌకలో వచ్చి వారికి ఎంతగానో సహాయపడ్డారు. ఆ దేవకుమారులు మానవజాతి మూలపితరులకు శాస్త్రీయ విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వటం ద్వారా ఆదిమ మానవ నాగరికత నిర్మాణానికి దోహదం చేశారు. పిరమిడ్ల వంటి అద్భుత కట్టడాల నిర్మాణం ఆ అంతరిక్షవాసుల సహాయ సహకారాల వలననే సాధ్యపడింది. 2. అంతరిక్షంలో ఇతర ప్రపంచాల్లోని వ్యక్తులను గూర్చి ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు అంటూ సాక్షాత్తు బైబిల్ ప్రస్తావిస్తున్నది గనుక బైబిల్ని ఏదో ప్రాచీన కాలపు పుక్కిటి పురాణంగా కొట్టిపారేయడానికి వీలు లేదు. 3. మునుపు జరిగినది ఇక జరగబోవునది. ప్రసంగి 1:9 అన్న దేవోక్తి ప్రకారం మానవజాతి ప్రారంభ దశలో జరిగినట్లు అంతరిక్షవాసులు మానవలోకాన్ని అంత్యకాలములో మరొక్కసారి దర్శించడానికి ఎంతైనా అవకాశం ఉంది. అలా జరగబోతున్నదని మనం గ్రహిస్తే ప్రకటన 8-9 అధ్యాయాల్లోని వింత జీవుల తెగుళ్ళు భూనివాసులను బాధించినప్పటికీ భూ ప్రజల మారుమనసు పొందకపోవడానికి కారణం ఏమిటో తెలుస్తుంది. ఈ విధంగా మానవజాతి యొక్క చరిత్ర ప్రారంభ దశలోనూ ఈ లోకపు అంత్య దశలోనూ ఆకాశవాసుల జోక్యము, ప్రమేయము ఉన్నదన్న వాస్తవాన్ని నిర్ద్వందంగా స్థాపించడం ద్వారా మానవజాతి చరిత్ర విషయంలో అపరిష్కృతంగా ఇంతకాలం మిగిలిపోయిన సకల ప్రశ్నలకు ఈ గ్రంథం ద్వారా దేవుడు సమాధానం చెప్పాడు. మానవజాతి పుట్టుపూర్వోత్తరాల గూర్చి, జాతి విలయమై ప్రస్తుత యుగములో అంతరించే సమయాన్ని గూర్చి బైబిల్ ఇంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నదని ఎత్తి చూపడం ద్వారా బైబిల్లోని దేవుడే అసలు సిసలైన త్రికాల జ్ఞాని అయిన సర్వశక్తిమంతుడైన దేవుడని నేను నిర్ద్వందంగా స్థాపించాను. విజ్ఞాన శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా బైబిల్ గ్రంథానికి కాలదోషం పట్టదని, అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం పొందడానికి మనం ఏనాటికైనా తిరిగి బైబిల్ గ్రంథాన్ని ఆశ్రయించక తప్పదని కూడా ఈ గ్రంథం మూలంగా నేను నిరూపించాను. సమాజములోనూ క్రీస్తు సంఘములోనూ మౌనంగా దాగి ఉండి ప్రతి నిత్యము సత్యాన్వేషణలో నిమగ్నులై ఉన్న మేధావులు ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ఆ సర్వజ్ఞాని అయిన దేవుడే సహాయం చేయునుగాక. ఆమేన్. అపెండిక్స్ 1. యుగముల ప్రపంచముల. బైబిల్ గ్రంథంలోని క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడిందని మనకు తెలుసు. మనకు తెలుగు భాషలో, సంస్కృత భాషలో ఉన్నట్లే బైబిల్ మూల భాషలలో కూడా ఒక్కొక్క మాటకు నానార్థాలు ఉంటాయి. ఒకే భావాన్ని వ్యక్తపరచడానికి పర్యాయ పదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు హెబ్రీ 1, 2, 11, 3 వచనాలలో ఉపయోగించబడిన మూల భాషా పాదానికి కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ పౌలు ఉపయోగించిన పదం ఎయోన్స్, అంటే దేవుడు తన కుమారుని ద్వారా ఎయోన్స్ని నిర్మించాను అని పౌలు హెబ్రీ 1:2లో వ్రాశాడు. అలాగే హెబ్రీ 11:3లో కూడా ఎయోన్స్ దేవుని వాక్యం వలన నిర్మాణమైనది అని పౌలు వ్రాశాడు. గ్రీకు భాష డిక్షనరీ ప్రకారం ఈ ఎయోన్స్ మాటకు యుగములు అని ఒక భావం ఉంది, ప్రపంచములు అని మరొక అర్థం కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ వచనాలను చదివేటప్పుడు ఎయోన్స్ అనే మాటకు డిక్షనరీ ఇస్తున్న 2 అర్థాలలో దేనిని అన్వయించుకోవాలి అనేది మనం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. తెలుగు బైబిల్ తర్జుమాదారులు మాత్రం ఆ 2 వచనాల్లో ఎయోన్స్ అనే మాటకు ప్రపంచములు అనే అర్థాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డారు. తెలుగు బైబిల్ తర్జుమాదారులు మాత్రమే కాదు, అనేక ఇంగ్లీష్ తర్జుమాలలో కూడా అనువాదకులు ఆ ఎయోన్స్ అనే పదానికి ప్రపంచాలు, వరల్డ్స్ అనే అర్థాన్నే సరైనదిగా భావించి ఉపయోగించారు. కింగ్ జేమ్స్ వర్జన్, అమెరికన్ స్టాండర్డ్ వర్జన్, 21st century కింగ్ జేమ్స్ వర్జన్, యాంప్లిఫైడ్ బైబుల్ క్లాసిక్ ఎడిషన్, BRG బైబుల్, డర్బే ట్రాన్స్లేషన్, డిసైపుల్ లిటరల్ న్యూ టెస్టమెంట్, 1599 జెనీవా బైబుల్, అథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్జన్, న్యూ కింగ్ జేమ్స్ వర్జన్, న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్జన్, న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్జన్,
Anglicized, New Revised Standard Version Catholic Edition, New Revival Standard Version Anglican Catholic Edition, The Voice వరల్డ్ ఇంగ్లీష్ బైబిల్ మొదలైన ఇంగ్లీష్ అనువాదాలలో కూడా దేవుడు ప్రపంచములను నిర్మించను అనే వ్రాయబడి ఉంది. మరి ఇంతమంది అనువాదకులు ఎయోన్స్ మాటకు యుగములు అని కాకుండా ప్రపంచములు జగములు అనే అర్థాన్నే సరైన అర్థంగా ప్రకటిస్తూ ఉండగా ఫుట్నోట్లో యుగములు అని ఉన్నది కనుక మనం ప్రపంచాలు అనే అర్థాన్ని తీసుకోకూడదు అని కొంతమంది బుద్ధిమంతులు ఎందుకు వాదిస్తున్నారు? ఎందుకంటే ఈ విశ్వంలో భూలోకము లాంటి లోకాలు మరికొన్ని ఉండటానికి అవకాశమే లేదని, అటువంటి ఆలోచనకు మనం ఆస్కారమే ఇవ్వకూడదని ముందే వారు తమ మనస్సులో నిశ్చయించుకున్నారు. అటువంటి వారు సత్యాన్వేషకులు కారని నిశ్చయంగా చెప్పవచ్చు. ఇందుకు దేవుడు హెబ్రీ 1:2లో హెబ్రీ 11:3లో ఎయోన్స్ అనే మాటను ఎందుకు ఉపయోగించాడు అంటే, దేవుడు ఈ విశ్వములో అనేక ప్రపంచాలను సృష్టించాడు, అనేక యుగాలను కూడా సృష్టించాడు. ఒక యుగం అంటే ఒక గ్రహం మీద సృష్టింపబడిన ఒక ప్రపంచపు జీవిత కాలం అని అర్థం. ఒక మనిషి పుట్టిన గడియ మొదలుకొని అతడు మరణించే గడియ వరకు ఈ మధ్యలో ఉన్న కాలం అంతటిని ఆ వ్యక్తి యొక్క జీవిత కాలం అంటాం. అలాగే ఒక గ్రహం మీద దేవుడు ఒక ప్రపంచాన్ని సృష్టించిన కాలం మొదలుకొని ఆ ప్రపంచం విలయమైపోయే సమయం వరకు ఉన్న కాలాన్ని మనం ఒక యుగం అనే వ్యవహరిస్తాం. ఈ విధంగా ప్రతి గ్రహం మీద దేవుడు ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ప్రపంచాలను సృష్టించాడు. అనేక ప్రపంచాలు ఒకే గ్రహం మీద వరుసగా పుట్టుకొస్తే ఆ కాల పరిధులు యుగాలు అని మనం పిలుచుకుంటాం. ఒకే స్టేజీ మీద ఒక డ్రామా కంపెనీ తర్వాత మరొక కంపెనీ వస్తూ వేరువేరు నాటకాలు ప్రదర్శించినట్లు అనేక ప్రపంచాలు ఒకే గ్రహం మీద వరుసగా ఏర్పడితే అవి యుగాలు. అలా కాకుండా అనేక ప్రపంచాలు ఒకే కాలఘట్టంలో వేరువేరు గ్రహాల మీద ఏర్పడితే అవి ప్రపంచాలు. ఆ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా సూక్ష్మమైనది. అందుకే దేవుడు తన కుమారుని ద్వారా తాను ఎయోన్స్ని సృష్టించాలని చెప్పుకున్నాడు. దేవుడు ఈ విశ్వంలో ప్రతి కాలఘట్టంలోనూ అనేక ప్రపంచాలను సృష్టించాడు. అలాగే ప్రతి గ్రహం మీద అనేక యుగాలను కూడా సృష్టించాడు. ఇది సృష్టికర్త అయిన దేవుని అగోచర కార్యాచరణ. అపెండిక్స్ 2. మతమా నాస్తికత్వమా? ఏది అసలైన మూర్ఖత్వం? విజ్ఞాన శాస్త్రం ఈనాడు చాలా అభివృద్ధి చెందింది గనుక ఇక మనం దేవుడు ఉన్నాడని నమ్మడం అశాస్త్రీయం అవుతుందని, దేవుడు ఉన్నాడనే నమ్మిక, ఆ నమ్మికతో ముడిపడి ఉన్న మత గ్రంథాలు అన్నీ పూర్తిగా మూఢనమ్మకాలే అని ఈనాడు అనేక మంది నమ్ముతున్నారు, ప్రచారము చేస్తున్నారు. ఈ అభిప్రాయం సరైనదేనా? ఇలా నమ్మడం హేతుబద్ధమేనా? న్యాయమేనా? ఏ సైన్స్ను చూసుకొని విర్రవీగి ఈనాడు నాస్తికులు దేవుడు లేడు అంటున్నారో ఆ సైన్స్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలందరూ కనీసం వారిలో అత్యధిక శాస్త్ర సైంటిస్టులు దేవుడు ఉన్నాడని నమ్మిన వారే. దేవుడు ఉన్నాడని నమ్మిన శాస్త్రవేత్తలు కనిపెట్టిన విషయాలని పోగు చేసుకొని కూర్చొని మాకు ఈ విషయాలన్నీ తెలుసు గనక ఇప్పుడు దేవుడు లేడు అనడం వెరితనం కాదు. ఈనాడు మనం ఎరిగిన సైన్స్కు రూపం కల్పించిన వైజ్ఞానిక ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మహాశాస్త్రవేత్తలలో దేవుడు ఉన్నాడని ప్రగాఢంగా నమ్మి ప్రకటించిన కొందరు సైంటిస్టుల పేర్లు ఇదిగో ఈ దిగువన ప్రచురిస్తున్నాను. 1. నికోలస్ కోపర్నికస్ 1473. 2. సర్ ఫ్రాన్సిస్ బేకన్ 1561-1627. 3. జోహనెస్ కెప్లర్ 1571-1630. 4. గెలిలియో గెలిలీ 1564-1642. 5. రెనే డెస్మార్టెస్ 1596-1650. 6. బ్లైజ్ పాస్కల్ 1623-1662. 7. ఐజాక్ న్యూటన్ 1642-1727. 8. రాబర్ట్ బోయల్ 1627-1691. 9. మైకేల్ ఫారడే 1791-1867. 10. గ్రెగర్ మెండెల్ 1822-1884. 11. విలియం థామస్ కెల్విన్ 1824-1907. 12. మ్యాక్స్ ప్లాంక్ 1858-1947. 13. సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879-1955. 14. సర్ ఫ్రాన్సిస్ క్యాలిన్స్ 1950. Bibliography. 1. Chariots of the Gods, Van Daniken Eric, Transworld Publications 1969. Second one, Gods from Outer Space, Van Daniken Eric. Third one, The Epic of Gilgamesh, Penguin Books, Sanders, NK 1960. 4. Earth, Man and Devolution,
Trafford Publications, Pilliot R 2018. Fifth one, Ancient Maya, The Rise and Fall of a Forest Civilizations, Cambridge, UK, Cambridge University Press, Demarest Author 2004. Sixth one, The Ancient Maya, 6th fully revised edition, Stanford, California, US, Stanford University Press, Scherer Robert J. Lowe P. Traxler 2006. Seventh one, Venus and the Maya, Interdisciplinary Studies of Maya Myth, Building, Orientation and Written Records indicate that astronomers of the pre-Columbian world developed a sophisticated if distant cosmology. American Scientist Sigma 11, The Scientific Research Society 67-3, 274-285, Avery Anthony F. May, June 1979. Eighth one, The Dead Sea Scrolls on Microfiche, a comprehensive facsimile edition of the text from the Judean Desert, Leiden, IDC, New York, E.J. Brill, Leiden, 1993. Ninth one, Fragments of the Book of Noah, London, Oxford University Press, H.C. Charles. 10th one, The Dead Sea Scriptures, Garden City, New York, W.D. and Co. Inches, 1956. Theodore H. Gester. 11th one, Manu Charitra, Allasani Peddana.